అమావాస్యకో పౌర్ణమికో నెలలో 2 సార్లు వచ్చి సొల్లువాగి వెళ్లిపోవడానికి ఇదేమన్నా సినిమా షూటింగా? పవన్ కళ్యాణ్ గారు, నిన్న మీరు మాట్లాడిన మాటలకి ఏ రేంజ్ లో కడిగి పారేశారో తెలుసా? ఆయన ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారికి అప్పుడప్పుడు పాత విషయాలన్నీ మర్చిపోయే జబ్బుందట. అందుకే ఆయన పేరు పవన్ కళ్యాణ్ కాదు, గజనీ కళ్యాణ్ అని మార్చుకుంటే బెటర్ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. అపరిచితుడు సినిమా తరహాలో ఏ టైంలో ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదట. ఎలక్షన్ల ముందు మైక్ దొరికితే చాలు, నేను పవర్ లోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు అని గాలి కూతలు కూశారు కదా. మరి ఇప్పుడేమైంది పవన్ గారు? 2 సంవత్సరాలు దాటిపోతున్నా మీరు మాత్రం హైదరాబాద్ మాదాపూర్ లో పడుకుని నోరు మెదపటం లేదెందుకు? అధికారం రాకముందు వేసిన డ్రామాలు వచ్చిన తర్వాత మీ అసలు రంగు బయటపడిందని కారు మూరి దుమ్ము దులిపేశారు. అప్పట్లో విజయ్ పార్టీ పెట్టి సీఎం అవుతుంటే మీకు అసూయ అని మీరే ఒప్పుకున్నారు. నిన్నటిదాకా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్న పవనే ఈ రోజు అసూయ పడుతున్నారు. కారుమూరి గారు ఒకటే పంచ్ వేశారు, నీ జీవితంలో నువ్వు సింగిల్ గా ఎమ్మెల్యే కాలేవు కానీ ఆయన సింగిల్ గా సీఎం అయ్యాడు. నువ్వు మాత్రం ఇంకో 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు దగ్గర బానిసత్వం అంటే ఊడిగం చేయడానికి రెడీ అని సిగ్గు లేకుండా చెప్తున్నావు అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. అధికారంలో లేనప్పుడు చొక్కాలు ఇప్పదీసి కొడతా, పీక పిసికి చంపేస్తా, తాట తీస్తా అని డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు పెద్ద నీతి వాక్యాలు చెప్తున్నారట. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలు, జర్నలిస్టులైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, ఆఖరికి మీ జనసేన కార్యకర్తలైనా సరే వాళ్ళందరినీ పేటీఎం గాళ్లు అని ముద్ర వేస్తారా? ఇదేనా మీ రాజకీయం? అబ్రహాం లింకన్ గారు ఒక మాట చెప్పారు, ఒకరికి అధికారం ఇచ్చి చూడు, వాడి నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అధికారం ఇస్తే ఆయన నిజ స్వరూపం ఏంటో జనాలకి, ఆయన సొంత కార్యకర్తలకే అర్థమైపోతోంది అంటూ కారుమూరి నాన్ స్టాప్ ర్యాగింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.